పచ్చటి అడవిని నర్సాపూర్ను डंप यार्ड हटाओ, डंप यार्ड हटाओ, डंप यार्ड हटाओ, डंप यार्ड हटाओ, डंप यार्ड हटाओ। माको तू डंप यार्ड माको तू डंप यार्ड माको तू डंप यार्ड माको तू रक्षिंचाली नर्सापूर्ను रक्षिंचाली। దూరంలో ఉన్నటువంటి కారానగర్ గ్రామంలో ఏదైతే డంపింగ్ యార్డ్ హైదరాబాద్ మహానగరం ఉన్న చెత్త పచ్చని పొలాలలో వేస్తున్నారు. ఏదైతే నర్సాపూర్ రాయరాజ్ చెరువు ఘనమైన చరిత్ర, ముదిరాజు సంఘం వాళ్ళు వాళ్ళ చేపలు పట్టుకోవడానికి లేకుండా ఏదైతే గవర్నమెంట్ ఇక్కడ ఇదైతే అర్బన్ పార్క్ కూడా ఈ ఏరియాలో కట్టడం జరిగింది, సుందరీకరణ జరిగింది. దాని ప్రభావం కూడా నర్సాపూర్ అసెంబ్లీ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున పొగ మంచుగా కూడా ఉన్నది. దుందియాలు కూడా దానికి దగ్గరలో ఉన్న దుందియాల ఎయిర్పోర్టు శిక్షణ కేంద్రం కూడా ఉన్నది. ఏదైతే మా యొక్క ఎంపీ గారు రఘునందన్ కూడా దీనిపైన పెద్ద ఎత్తున నిన్ననే హైదరాబాద్ లో కూడా పార్టీ ఆఫీస్ లో కూడా చర్చ చేయడం జరిగింది. దీనిపైన ఏదైతే పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ కూడా ఈరోజు కలిసి వినతిపత్రం సమర్పించడం కూడా జరుగుతూ ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో హైదరాబాద్ మహానగర చెత్త మొత్తం జవహర్ నగర్ ఏదైతే ఉందో అది పచ్చని పొలాలు గుమ్మడాల మండల్ ప్యారనగర్ రిజర్వ్ ఫారెస్ట్ వేయడం అనేది చాలా అన్యాయం. అవసరమైతే కొడంగల్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ అన్ని ప్రాజెక్టులు ఉండబోయింది కదా, ఈ చెత్త ప్రాజెక్టు ఇట్లా డంప్ యార్డ్ కొడంగల్ నియోజకవర్గం తీసుకుపోతే మేము సంతోషిస్తాం. అక్కడ ఈ డంప్ యార్డ్ వల్ల మీకు ఉపాధి కలుగుతుంది, కానీ మాకు ఇక్కడ రిజర్వ్ ఫారెస్ట్ వల్ల నష్టం జరుగుతుంది. ఆ ప్యారనగర్ వేసే డంప్ యార్డ్ ఏదైతే ఉందో దానివల్ల పందివాకి వెళ్ళి నర్సాపూర్ చెరువు మొత్తము ఒక స్టోరేజ్ గా నిండి ఆ చెరువు అలిగెళ్ళినప్పుడు వర్షాలు పడ్డప్పుడు అది అలిగెళ్తూ ఎన్ని గ్రామాలు అయితే మా నర్సాపూర్ చెరువు అలిగెళ్తే పోతుందో ఆ కింది గ్రామాలు కూడా కెమికల్ అయితే అని చెప్పి ఉద్దేశించి నష్టం జరుగుతుంది కాబట్టి అన్ని గ్రామాలు ముఖ్యంగా ముదిరాజులు చెరువులు ఉపాధి ఉన్న వాళ్ళంతా చేపలు చచ్చిపోతే కెమికల్ బోర్లు నీళ్లు కాబట్టి బర్రె గొర్రె జంతువు అన్ని అందు గురించి ఈ ఏదైతే డంప్ యార్డ్ ఉందో అది విరమించుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు
నర్సాపూర్ ప్రాంతాన్ని మరి జిహెచ్ఎంసీ అధికారులు కానీ మరి రేవంత్ రెడ్డి సర్కార్ కానీ రావణ కష్టంగా మార్చే ప్రయత్నాలు మరి నల్లవల్లి అడవి విలేజ్ లో మరి పచ్చటి చెట్ల మధ్యన మరి ఫారెస్ట్ మధ్యన 152 ఎకరాలు మరి అడవి భూములు ఉన్నాయి. ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి దురుద్దేశంతో మరి డంప్ యార్డ్ కు అక్కడ డంప్ యార్డ్ ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారు. దీన్ని మేము నర్సాపూర్ ప్రాంతం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ యొక్క నర్సాపూర్ ప్రాంతానికి అక్కడ డంప్ యార్డ్కి వచ్చినట్లయితే మరి అక్కడ నుంచి వాటర్ మొత్తం వర్షాకాలంలో నర్సాపూర్ చెరువుకు వస్తుంది. నర్సాపూర్ చెరువు మొత్తం కూడా కలుషితం అయిపోతుంది. మరి డంప్ యార్డ్ వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమైనట్లయితుంది. భావి భారత పౌరులు యువకులు ఏమైతున్నారో వాళ్ళ భవిష్యత్ అంతా ఇప్పుడు ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ డంప్ యార్డ్ ప్రయత్నం ఏదైతుందో ఎంబడే విరమించుకోవాలని చెప్పి మేము మెదక్ జిల్లా నుంచి మేము ఖండిస్తున్నాం. జంతువులు కానీ రోడ్డు పక్కన ఉన్న ప్రజలు పోయే దారిలో ఉన్న డంప్ యార్డ్ వల్ల ఈగలు దోమలు రావడం వల్ల నర్సాపూర్ సమీపంలో నర్సాపూర్ చెరువు ఉంది, అర్బన్ పార్క్ ఉంది. ప్రజలు హైదరాబాద్ నుంచి వారం చాలా మంది పర్యాటకులు నర్సాపూర్ వస్తున్నారు. రైతుల పైన దృష్టి పెట్టండి. అక్కడ నష్టం జరుగుతుంది, నర్సాపూర్ చెరువుకు నష్టం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి రైతులకు నష్టం జరుగుతుంది. అక్కడ అడవి కడ అవుతుంది. అక్కడ పంట పొలాలు నల్లవల్లి తాగినట్టు కూడా ఇవన్నీ కూడా 7/1/2024 దాని మీద ఆర్డర్ వచ్చింది. 40-41 సర్వే నంబర్ ప్యారానగర్ లోపల పోలీసుల పారా లోపల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పోలీసులను ఒక 2000 మంది పోలీసులను పెట్టి ఈ యొక్క జవహర్ నగర్ నుంచి ఏదైతే చెత్త డంప్ యార్డ్ను నర్సాపూర్ దట్టమైన అటవీ ప్రాంతం, ఒకవైపు నర్సాపూర్కు 3 వైపుల అడవి, ఎందుకంటే ఇది పర్యాటక కేంద్రం కూడా గత ప్రభుత్వం ప్రకటించింది. ఈ పర్యాటక ప్రాంతం లోపల చెత్త డంప్ యార్డ్ను ఏర్పాటు చేస్తే రైతులు పెద్ద ఎత్తున నష్టపోతారు. దాని నుంచే వ్యర్థ జలాలతోని ఇక్కడ పంటలు పండే అవకాశం లేదు. ముఖ్యంగా రాయరాజ్ చెరువు మొత్తం కలుషితమవుతుంది. ఇక్కడ ముద్రాజు యొక్క రైతుల మీద అయితే మత్స్యకారులు ఆధారపడతారో ఆ యొక్క చేపలు చెరువు లోపల చచ్చిపోతాయి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే ప్యారానగర్ లోపల డంప్ యార్డ్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తుందో దానిని మానుకోని ఎడల పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ అఖిలపక్ష ఆధ్వర్యంలో కూడా ఉద్యమిస్తుంది. ఇంతటితో ఈ ఉద్యమం ఆగది, ఈ బంధులతోటి ఈ ఉద్యమం ఆగుతనుకుంటే మీ యొక్క మూర్ఖత్వం రాబోయే సర్పంచ్ ఎన్నికల లోపల మీకు ఏదైతే సర్పంచ్ ఎన్నికల లోపల మీరు ఎక్కడ కూడా డిపాజిట్లు కానీ పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క జిల్లా మంత్రి కొండ సురేఖ గారు, దామోదర్ రాజనరసింహ గారు ఈ యొక్క రైతుల పక్షాన ఉండి ఈ యొక్క డంప్ యార్డ్ను వెంటనే తరలించాలని కోరుతా ఉన్నాం. మీరు లేనప్పుడు ఎన్నికల్లో ఉండకున్నా కూడా ఒకటే అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఎన్ని విధాలుగా అయితే అన్ని విధాలుగా ప్రయత్నం చేసి ఈ యొక్క డంప్ యార్డ్ను మనం ఆపించే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు సహకరించాలి. ఈ రోజు మొదలైన ఉద్యమం డంప్ యార్డ్ అనేది బంద్ అయ్యేదాకా కొనసాగుతూనే ఉంటుంది. మరి ప్రతి ఒక్క ప్రజలు మద్దతు ఇవ్వాలి. మరి ముందుకు వెళ్తాం, అందరు కలిసి వెళ్తాం. ఏమన్నా ఇబ్బందులు ఉంటే, అవగాహన లేకపోతే కూడా మనం అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకుందాం. డిపార్ట్మెంట్ దగ్గర వెళ్దాము, అన్ని డిపార్ట్మెంట్లు తీసుకొద్దాము. అవసరం ఉంటే ఇంతకుముందు ఉన్న మేధావులు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, మనం కూతవేటు దూరంలో తునికి విజ్ఞాన వేదిక ఉన్నది, అక్కడ వెళ్దాం. వాళ్ళ శాస్త్రవేత్తలు తీసుకొద్దాం. అగ్రికల్చర్ ఏ విధమైన ఇబ్బందులు అయితే మనం తెలియజేద్దాం. కాబట్టి ఇది ఆపించే ప్రయత్నంలో మనం 100% సక్సెస్ అవుతాం. ఇలాంటి నిర్లక్ష్యం వహించొద్దు. అశాంతి కూడా అభద్రతా భావం కూడా పోవద్దు. ముందుకు తీసుకువెళ్ళి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించిన చెరువులు కావచ్చు, కాలువలు కావచ్చు, నల్లాలు కావచ్చు, అదే కట్టు కాలువల నుంచి వచ్చే కలుషిత నీరు కావచ్చు, దీనివల్ల పూర్తి స్థాయిలో కాలుష్యం అయిపోయి అడవి ప్రాంతంతో సహా దగ్గర 50 గ్రామాలకు ఈ యొక్క కలుషితమైన నీరు వల్ల ప్రభావం చెందుతాం. అంటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ నర్సాపూర్ ఎందుకు ఇంతగానో దీన్ని చేస్తున్నాం అంటే, మనం ఆల్రెడీ ఒకసారి నిర్లక్ష్యం వహించి ఉద్యమం చేయకపోవడం వల్ల చార్మినార్ జోన్లో ఉండాల్సిన మనము ఈరోజు రాజన్న సిరిసిల్ల జోన్లో వెళ్ళి మన పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసినాం. కాబట్టి అలాంటి నిర్లక్ష్యం మళ్ళీ
ఈ డంప్ యార్డ్ విషయంలో కావచ్చు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, యువతులు కావచ్చు, మహిళలు కావచ్చు, టీచర్లు కావచ్చు, మేధావులు కావచ్చు, లాయర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అన్ని వర్గాల మేధావులతో సహా అన్ని వర్గాల వాళ్ళు కలిసి కట్టుగా ఎప్పుడైతే మనం చేస్తామో ఖచ్చితంగా మనం ఈరోజు సక్సెస్ అవుతాము. ఈ డంప్ యార్డు తొలగించడానికి అవకాశాలు ఉన్నాయి, కొంతమంది అవకాశాలు లేవని అంటున్నారు. దీని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. వీలైతే లీగల్గా పోతాము. లేకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఈరోజు ఒక కట్టె ఎండిపోయిన కట్టె తీసుకురానికి చాలా మంది కంచె వేసి పెట్టేసి, అంటే ఎండిపోయిన కట్టె ఏరుకోనికే మనకు వాళ్ళకు అనేక వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అదేవిధంగా నర్సాపూర్ ఇప్పుడు కూడా జిన్నారము కాజిపల్లి వెళ్ళినప్పుడు మనం చూస్తాం, అక్కడ వాటర్ గ్రౌండ్ వాటర్ పూర్తిగా కలుషితమైపోయి తాగలేని కనీసం స్నానం చేయలేని పరిస్థితి ఉన్నది. అంటే దానికి కారణం అక్కడ మొత్తం కలుషితమైపోయింది. నర్సాపూర్ ఎందుకు ఇంత మంచిగా ఉందంటే కేవలం అడవి ప్రాంతం ఉండడం వల్ల. ఇన్ని రోజులు అడవి ప్రాంతం ఉందన్న సంతోషంతో డెవలప్మెంట్ కొంచెం తక్కువైనా కానీ మంచి వాతావరణంలో మన పిల్లలు, మన తల్లిదండ్రులు, మన భావితరాలు ఉంటారన్న ఉద్దేశంతో ఈరోజు అందరం చల్లబడుతున్నాం. కానీ ఈ డంప్ యార్డ్ రావడం వల్ల ఏమవుతుందంటే పూర్తిగా అడవి అనేది నిర్లక్ష్యానికి గురైపోయి వన్యప్రాణులు అన్ని చనిపోయి ఆ అడవి మొత్తం సన్నగిల్లేసరికి వర్షాలు ప్రభావం కూడా వర్షాలు లేకపోవడం కూడా జరుగుతుంది. దాంతోపాటు ఈ కాలుష్యమయం వల్ల ఈగలు, దోమలు, డెంగ్యూ దోమలు, చికెన్ గున్యా దోమలు అన్నీ సుమారు 10 కిలోమీటర్ల మేరంలో ఉన్న ప్రతి ఒక్క పిల్లలకు కూడా ఈ వ్యాధులు ప్రబలుతాయి. అంటే ఒక్క చెత్త డంప్ యార్డ్ రావడం వల్ల అగ్రికల్చర్తో పాటు అడవి అఖిలపక్షం తరఫున నిర్వహించిన ఈ ధర్నాలో అసలు ఎందుకు ధర్నా చేసినాము, అసలు ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్క నర్సాపూర్ పట్టణంతో పాటు నర్సాపూర్ అడవికి దూరంలో ఉన్న దూరంలో ఉన్న అన్ని గ్రామాలకు తెలియజేసిన అవసరం ఉంది. ఏదైతే చెత్త డంపింగ్ యార్డ్ చేయడం వల్ల జరిగే నష్టాల గురించి ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. దీన్ని ఆపడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ చెత్త రావడం వల్ల పూర్తి స్థాయిలో అడవి కాలుష్యం అవుతుంది. ఎప్పుడైతే అడవి కాలుష్యం అవుతుందో అడవిలో వర్షాలు పడ్డప్పుడు ఆ వర్షపు నీరు ఆ చెత్తలో పడి ఆ చెత్తలో నుంచి వచ్చిన చెరువులోకి చేయడం వల్ల ఈరోజు రాయరావు చెరువు కింద ఉన్న 1000 ఎకరాల భూములో దాని కింద ఉన్న వ్యవసాయ భూములన్నీ మొత్తం కలుషితమైనవి. అంతేకాకుండా రాయరావు చెరువు ఒక్కసారి అలుగెళ్తే ఆ రాయరావు చెరువు కింద ఉన్న 30-40 చెరువులు కూడా నిండుతాయి. అంటే ఈ చెరువుతో పాటు ఈ గొలుసు చెరువులతో అన్నీ కూడా కలుషితమైపోయి పూర్తిగా వ్యవసాయం అనేది కలుషితమైపోయి ఆ పంట తిన్న వ్యక్తులు కావచ్చు, యువకులు కావచ్చు, ఇంతకుముందు